వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుద్రారం గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ గోపాల్ రెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట దైవ దర్శనానికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం చూసి ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సిఐ అశోక్, ఎస్ఐ గిరి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ మరియు ఫింగర్ ప్రింట్ సిబ్బందితో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 18.5 తులాల బంగారంతో పాటు 10 తులాల వెండి అపహరణ చేసినట్టు పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. మాజీ వైస్ ఎంపీపీ గోపాల్ రెడ్డి ఇంట్లో చోరీ జరిగిన ఘటన మండలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. మేము హైదరాబాద్ పోయినాము. పొద్దుగాల 6 గంటలకు వెళ్ళిపోయినాము. హాస్పిటల్ చూపించుకొని. ఎప్పుడు పోయినారు? ఎంత తారీఖు? 28 తారీఖు పోయినాము. 28 తారీఖు పోయి హైదరాబాద్కి వెళ్ళి యాదగిరిగుట్ట పోయినాము. అన్నట్లు 6 గంటల దాకా వేరే పనులు ఉంటాయి హైదరాబాద్లో చేసుకొని అట్లనే యాదగిరిగుట్ట పోయినాము. ఎప్పుడు 28 తారీఖు 7-8 గంటలకు ఆడ దర్శనం చేసుకున్నాము. చేసుకుని రాత్రికి ఉండి పొద్దున లేచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ ఆడ పనులు చేసుకొని ఇక్కడ మళ్ళా ఇంటికి వచ్చాం. 12:30 అయింది అన్నట్లు. రుద్రారం అంటే రాత్రికి 12:30కి వచ్చేసి నిన్న 29 తారీఖు వచ్చిన కదా. ఇంటి వచ్చి మీరు ఏం చూసారు? ఇంట్లో తాళం తెరిస్తే తాళం నేను లోన కొల్లి పెట్టాడు. కొల్లి పెట్టి ఇంట్లోకి పోయి వాళ్ళు చేసి బయట తెరిచిపోయాడు అన్నారు. బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు అన్నారు. ఏమేమి పోయినాయి మీ ఇంట్లో? బంగారు ఒక 20 తులాలు, ఎండు ఒక 30 తులాలు. ఇంకా వేరే ఏం పోలేదు. నగదేమన్నా? నగదు ఏం పోలేదు. మా బెడ్రూమ్లో అయితే రాలేదు. మీది పోయాడు కానీ మా బెడ్రూమ్లో ఏమి ఉంటాడు అన్నట్లు. ఇట్లా లాక్ నూకాడు. లాక్ తీసింది కానీ అది తగ్గలేదు అన్నట్లు. మీద పెట్టి ఆ లాక్లో తీయలేడు. పైన రూమ్లో ఉండేనా? పైన రూమ్లో ఉండే బంగారు బీరువాలో ఉండే. నగదు ఏం పోలేదు? నగదు పైసలు ఏం పోలేదు. పెద్దేముల్ మండలంలోని రుద్రారం గ్రామంలోని గోపాల్ రెడ్డి గారి ఇంట్లో ఒక లాక్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగిందని రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు ఉదయం దేవాలయానికి వెళ్ళారు కుటుంబ సభ్యులతో సహా. వాళ్ళు నిన్న రాత్రి తిరిగి వచ్చేసరికి వాళ్ళ యొక్క ఇంటి మెయిన్ గేట్ డోర్ లాక్ బ్రేక్ అయి ఉండని గమనించారు. మనకి వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్ని తర్వాత ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించి విచారణ చేస్తున్నాము. తర్వాత విచారణలో భాగంగా మనకు వచ్చే క్లూస్ కేసు చెక్ చేస్తాం.